ఆసిఫాబాద్ జిల్లాలో సత్ప్రవర్తన కలిగిన రౌడీ షూటర్లకు విముక్తి కలిగించాము అని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 67 మందిని గుర్తించి వారిపై ఉన్న రౌడీ షీట్లను తొలగించాము అని, రౌడీ షీటర్లలో సత్ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి వారిపై ఉన్న కేసులు ఎత్తివేశాము అని తెలిపారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 135 మందిపై రౌడీ షీటర్లుగా ఉండగా అందులో సత్ప్రవర్తన కలిగిన 67 మందిని గుర్తించాము అని, వీరందరిపై ఉన్న కేసులను కూడా తొలగించాము అని తెలిపారు. కానీ లైక్ హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ ఉంటుందో రెడీ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్ కానీ లేకపోతే బస్ షెల్టర్స్ కానీ సో పోలీస్ తరపు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇంకొక 1 or 2 డేస్లో స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా ఏమవుతుందంటే చలివేంద్రాలు ఓపెన్ చేసి అలా వదిలేస్తారు అంతే. కానీ వీ విల్ ఎన్ష్యూర్ దట్ చలివేంద్రాలు ఎండాకాలం అయ్యేంత వరకు ఖచ్చితంగా రన్ అయ్యేలా చూసుకుంటాము. అండ్ రెస్పెక్టివ్ SHOs కూడా వాటి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇంకొక ఏవైతే నేను ఇప్పుడు చెప్పిన క్రైటీరియాలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కానీ, బెడ్ రిడన్ ఉన్నా కానీ, లేకపోతే ఒక ఏజ్ దాటిన వాళ్ళకి కానీ ఆర్ 10 years కంటే ఎక్కువ అయ్యి వాళ్ళు ఏం క్రైమ్ చేయకుండా ఉన్న వాళ్ళని వాళ్ళ మీద నుంచి రౌడీ షీటర్స్ తొలగించడం జరిగింది. సో అలా రౌడీ షీటర్స్ వచ్చేసి అండ్ సస్పెక్ట్ షీట్స్ వచ్చేసి టోటల్ అరౌండ్ 67 హిస్టరీ షీట్స్ మేము క్లోజ్ చేసామండి. సో దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సో అండ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ చేంజ్. అండ్ సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. సో ఎవరెవరైతే లైక్ రౌడీ షీటర్స్ కానీ హిస్టరీ షీట్స్ కానీ క్లోజ్ చేసాము. సో నో మోర్ వీ కెన్ కాల్ దెమ్ రౌడీ షీటర్స్ కానీ లేకపోతే సస్పెక్ట్ షీటర్స్ కానీ మనం పిలవడానికి లేదు. బికాస్ దే ఆర్ జస్ట్ లైక్ నార్మల్ సిటిజన్స్ మనలాగే, వితౌట్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వితౌట్ ఎనీ క్రిమినల్ ట్రాక్ రికార్డ్. సో వీ వెల్కమ్ దెమ్. వీ వెల్కమ్ దేర్ ఫర్ ఒకప్పుడు మీరు చేసిన తప్పుల వల్లనో దేనివల్లనో బికాస్ ఆఫ్ యువర్ స్పాంటేనియస్గా జరగడమో ప్యాషన్ వల్ల జరగడమో ఏదో క్రైమ్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు మీరు మారారు, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనతో పాటు ప్రెస్ వాళ్ళు ఉన్నారు. సో